సీరియస్గానే అడుగుతున్నాను. ఉమ్, రావాల్సిన సినిమాలు వచ్చినాయి, పెద్ద హీరోలకు రాశారు, పెద్ద సినిమాలకు రాశారు, సంపాదన వచ్చింది. ఇకపైన వచ్చినన్ని పాటలే వస్తాయి, నాకు కొత్తగా పోయేదేముంది అని అనంత శ్రీరామ్కి కడుపు నిండిపోయి అన్ని విషయాల మీద అన్ని అంశాల మీద ఓపెన్ అయి మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ చేస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పండి. ఒకటి, నా కడుపు పరిశ్రమలోకి రాకముందే నిండిపోయిందండి. మ్మ్. మాది వ్యవసాయ కుటుంబం. ఆకలేస్తే పండించుకోగలిగే అంత స్తోమత అయితే ఉంది. రెండు, నేను నింపాల్సిన కడుపులు ఉన్నాయి కదా, నా కుటుంబం, నా పిల్లలు. కాబట్టి ఎప్పటికప్పుడు సర్వైవల్కి అవసరమే. అంటే ఆ, ఆ ఆరోపణ చేసేవారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు గనక నువ్వు ఇలా మాట్లాడితే నీ అవకాశాలని మేము రాకుండా చేస్తాం అని అన్యాపదేశంగా అంతే. బెదిరించడం అన్నమాట. ఏం పర్లేదు, మ్మ్. ఈ బెదిరింపులు టీనేజ్ నుంచి నాకు అలవాటే. మ్మ్. ఇంజనీరింగ్ పూర్తవ్వకపోతే నీకు అసలు తినడానికి కూడా తిండి సంపాదించుకోలేవు మ్మ్. అని కాలేజీల్లో అన్న మాటలని లెక్క చేయకుండానే నా దారి ఇది కాదని చెప్పి 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ మానేసి ఈ ఇంకొక సంవత్సరం రంగంలోకి ఉందనంగా వచ్చేసాను. వచ్చేసాను. ఈ రంగంలోకి వచ్చిన తర్వాత నీకు అందరికీ చాలా ఎక్కువ మందికి ఉన్నట్టు ఈ సిగరెట్టు, టీ, మందు, ఈ అలవాట్లు ఏమీ లేకపోతే వాళ్ళతో జెల్ అవ్వలేవు. అలవాట్లు ఉంటేనేమో నువ్వు చెడిపోతావు, అందుకని నువ్వు నిలదొక్కోలేవు ఇండస్ట్రీలో అని తర్వాత చుట్టుపక్కల సమాజం అన్నప్పుడు లెక్క చేయకుండానే నేను ఏ అలవాట్లు చేసుకోకుండానే 20 సంవత్సరాలు మ్మ్. గడపడం జరిగింది. చాలా కొన్ని ఇంటర్వ్యూల్లో పెద్ద రచయిత, సినిమా రచయిత కాదు, మంచి విద్వత్తున్న పండితుడు, రచయిత కూడా ఆ ఇండస్ట్రీలో ఏంటంటే వాళ్ళతో పాటు తాగాలి, వాళ్ళతో పాటు ఇది అలవాట్లన్నీ చేసుకోవాలి, అప్పుడు కానీ సక్సెస్ రాదు అని అనడం జరిగింది. మ్మ్. అది నిజం కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక్కళ్ళైనా ఉండాలి కదా. అది ఆదర్శంగా తీసుకుని అది ప్రేరణగా తీసుకుని నేను ఏ అలవాట్లు చేసుకోలేదు. సార్, నాకు ఇందాక యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టీ కాఫీ అని మీకు ఆఫర్ చేస్తే అసలు అలవాటు లేదని చెప్పారు. నాకు నిజంగా అంటే నేను నాకున్న పరిధి మేర ఒక 12 సంవత్సరాలు మీడియాలో రైటర్గా చేస్తున్నాను. ఇన్ని అద్భుతమైన వేల సినిమా పాటలు రాసిన అనంత శ్రీరామ్ గారికి కనీసం టీ కాఫీ అలవాటు కూడా లేదన్నా నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఏదైతే మనల్ని దాని వశం చేసుకుంటుందో దానికి దూరంగా ఉండాలి. బా, అలా ఇప్పుడు నన్ను వశం చేసుకుంటున్న రీల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా దూరంగా ఉండడానికి నా ప్రయత్నం రోజు చేస్తాను. ఎప్పుడుకో దాన్ని అంటే ఈ సమకాలీన ప్రపంచంతో అప్డేట్ అయి ఉండడానికి దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అసలు ఏం